నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం అలకాపురం శివారు సత్యనారాయణపురం సమీపంలోని ఎస్టీ కాలనీ నందు తుంగభద్ర కాలువ మీద నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అంటే ఈ ప్రభుత్వం గెలిచాక ఈ 18 ఏళ్ల కాలంలో రకరకాల డిపార్ట్మెంట్ నుంచి రకరకాల రూపంలో మీకు ఏ సేవ ముఖ్యం, రాజకీయం ఇంకినప్పుడు చేద్దాం, తర్వాత ప్రజాసేవ చేద్దాం అంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ఆ ప్రయత్నంలో ఉన్న ఈ ప్రభుత్వం మీరు తల్లికి వందల పేరుతో 250 మందికి 33 నేను గెలిచిన తర్వాత అఫీషియల్ గా ఎంఆర్ఓ, ఎంఈఓ మరియు ప్రభుత్వ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులతో ఇది అఫీషియల్ ప్రభుత్వ కార్యక్రమం లాగా మన ఊరు మన ఎమ్మెల్యేలు పేరు పెట్టి మీ ఊరు రావడం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ఊళ్ళో సమస్యలు ఏమున్నాయి అంటే సమస్యకి పరిష్కారం అభివృద్ధి. మీకు సమస్య అది పరిష్కరిస్తే అది అభివృద్ధి. అలా అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం ద్వారా అభివృద్ధి అయిన వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అలాగే ఇల్లు కట్టుకోవడానికి మొన్న 32 దాకా టైం ఇచ్చారు. అందులో మీరు ఎంతమంది అప్లై చేశారో ఏంటో మరి. ఆ కార్యక్రమం అనేది ప్రజల కోసం ఎన్నుకోబడిన ఈ వ్యవస్థలో మీకు ఒక ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా పనిచేసే అవకాశం మీరు మాకు కల్పించినందుకు రాబోయే 3.5 సంవత్సరాలు మా పెద్ద ఊరుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది భారతదేశంలోనే ఎవరు ఎక్కడ చేయనటువంటి ఒక పెద్ద పథకం. అది దాన్ని చేయాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలి. ఎదుటి వ్యక్తులకి ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కావాలి. అదే నమ్మకం. ఆ నమ్మకమే నా చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు డిఈఓ శ్రీనివాస్ తో కలిసి విద్యార్థులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని వీరి కృషి అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను ప్రశంసించారు. కావాల్సినప్పుడు వాళ్ళు నడవలేకపోయినప్పుడు అది వాయిస్ గైడ్ సిస్టమ్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఐడియా ఇచ్చారు. మేము హాస్పిటల్కి వెళ్తాము, హెల్త్ కేర్ ట్రేడ్ సంబంధించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్. స్టేట్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్స్ ఇది సమగ్ర శిక్షణ జరిగింది. 25,000 క్యాష్ ప్రైస్ వచ్చింది సార్. ఏం చేస్తారు? 25,000 రూపీస్ తో స్కూల్ కి ఇస్తున్నారా? ఏం పేరు అనేది సార్? ఏం పేరు అనేది సార్? సార్ all of you have done it. వెంకటలక్ష్మి మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరు ఈశ్వర్. So, what is the second prize? District level. So we'll give one by one. District level. Give it first. What computer? Who gave you this idea? What do you do? ఇక్కడ వొకేషనల్ టీచర్స్. ఎంతమంది ఉన్నారు మన జిల్లాలో? 47. ఓకే, గుడ్. ఇది స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్. ఎవరెవరు ఇందులో? డే టీమ్ స్టేట్ లెవెల్ సెకండ్ ప్రైజ్. ఇదేం సబ్జెక్ట్? వాట్ డిడ్ యు డు హియర్? బయోగ్యాస్. Okay, sure. Wait. How many days did it take for you to do? ఎన్ని రోజుల్లో చేశారు ఇదంతా? 10 days. వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో రోడ్డు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు. బుధవారం కొల్లూరు మండలంలోని 199 లక్షల రూపాయలతో కొల్లూరు నుండి బొద్దులూరుపాడు వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 30 లక్షల రూపాయలతో బొద్దులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆనందబాబు మాట్లాడుతూ నియోజకవర్గ గ్రామాల్లో దాదాపు 66 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన రెవెన్యూ సదస్సులో పాల్గొని నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అందరూ వచ్చి కూర్చోవాలి ప్లీజ్. మేము కూడా ఇక్కడ రావచ్చు. బొద్దులూరుపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారికి స్వాగతం. సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వతో రుత్వా అత్యాదిష్టదశాంగుళం పురుష ఏవేదకం సర్వం. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వతో రుత్వా అత్యాదిష్టదశాంగుళం పురుష ఏవేదకం సర్వం.
₹1,00,000 మరి ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి మనకి నిధులు మనం గత పార్టీలకు అతీతంగా పనిచేస్తామని తెలియజేయడానికి మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ₹1,99,00,000 నిధులతో బీటీ రోడ్ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. గతంలో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయారు? ఒక బొద్దులూరుపాడు గ్రామానికి ₹2 కోట్ల నిధులతో బీటీ రోడ్ నిర్మాణం, 32 లక్షల నిధులతో పంచాయతీ భవన నిర్మాణం చేస్తా ఉన్నామంటే అభివృద్ధి కార్యక్రమాలు మిగతా గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎక్కడ స్థానిక సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోర్షణ వాళ్ళకన్నీ గమనించే వచ్చే నిధులు కూడా తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. అసలు తెలియదు వాళ్ళకి, అభివృద్ధి అంటే తెలియదు, ఆలోచనే చేయరు. ఎప్పుడు దోచుకోవటం, దాచుకోవటం. అధికారం ఉన్నా లేకపోయినా అదే పని. వాళ్ళ నాన్న అధికారంలో ఉంటేనే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ₹1,00,000 కోట్లు సంపాదించాడు. ఇక తన అధికారంలోకి వచ్చినాక లేచిన కాడి నుంచి ఆ సంపాదన ఏవ తప్ప రెండో ఉండదు. స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం కూడా అదే పని చేశారు. లేకపోతే ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు? ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైంది, దోపిడీ గురి కాబడింది, సర్వనాశనమైంది రాష్ట్రం. మరి ఈ గ్రామంకే బాపట్ల జిల్లా పరచూరు గ్రామంలోని బొమ్మల సెంటర్ లో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాగునీరు, తాగునీరు రైతులకు అందించాలని గత 30 సంవత్సరాలుగా వీరవంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని, కృష్ణానది జిల్లా ప్రవాహాన్ని గుంటూరు వరకే పరిమితం చేసి రాజకీయ నాయకులు పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నం పెట్టే రైతన్నకు అప్పుల బాధలు, నిరాశ, నిస్పృహం మిగులుతుందన్నారు. పరచూరు ప్రజలకు తాగునీరు పుష్కలంగా అందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా అధికారులు నిద్ర మేలుకొని కలెక్టర్ గారికి సిఫార్సు చేయాల్సిందిగా కోరారు. నీళ్లు కృష్ణా అనేది మనకి చాలా దగ్గరగా ఉంది. అయినా కానీ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం, మళ్ళా కాంగ్రెస్, మళ్ళా వైసీపీ, ఇట్లా అనేక ప్రభుత్వాలు మారినాయి. ఎవరు కూడా ఈ ప్రాంతానికి పొట్టుబెట్టి నీళ్లు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. మేము కోరేది ఏంటంటే కృష్ణానదికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి. గవర్నమెంట్ 109 కోట్లు శాంక్షన్ చేసింది. అందులో 75 కోట్లు గదనంపాడు ప్రాంతానికి ఇచ్చారు. ఇక్కడ రూపాయి ఇవ్వలేదు. 7 కోట్లు ఇస్తే భూసేకరణ 49 ఎకరాలకి పూర్తవుతుంది. 7 కోట్లు ఇవ్వడానికి లక్షల కోట్లు, 250 లక్షల కోట్ల బడ్జెట్లో 7 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం వెనకాడుతుంది. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి రైతులకి, భూములకి నష్టపరిహారం ఇచ్చి పనులు మొదలుపెట్టి మాకు చేలోకి నీళ్లు రావాలా. మీరు ఏం చేశారనేది కాదు, చేలోకి నీళ్లు కావాలా, తాగడానికి నీళ్లు. బాపట్ల జిల్లా ఎస్పీ వి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా డీఎస్పీ మోయిన్ సూచనలతో చీరాల పట్టణంలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సిఐటిఎస్ ఎన్సీసీ క్యాడెట్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కల్నల్ గోపాల్ త్రిపాఠి, కమాండింగ్ ఆఫీసర్ అండ్ క్యాంప్ కమాండెంట్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ సమ్మె పర్నర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం సభ్యులతో కలిసి ఎన్సీసీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళా శక్తి యాప్పై ఎస్ఐ ఏ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించే శక్తివంతమైన సాధనమని తెలిపారు.
విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు, గురువులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ శక్తి టీం నుంచి వచ్చిన సార్స్ కి వెల్కమ్ అండ్ సార్స్ అండ్ మేడం మీకు కూడా వెల్కమ్. నిజంగా శక్తి టీం అసలు ప్రతి స్కూల్ కి, ప్రతి డిస్టిక్ కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్, మన దేశం బాగుపడాలని చెప్పి స్టూడెంట్స్ జనరేషన్ ఎలాగో మారిపోతుంది, ఫోన్లు వచ్చిన తర్వాత ఎలా మారిపోతున్నారు అవన్నీ అవగాహన చేసుకొని మనం అసలు ఎలా చదవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, మన లైఫ్ లో మనమంటూ ఎలాంటి స్టెప్ వేయాలి అనేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ టీం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీం కి సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా ఇంకా ఇక్కడికి వచ్చిన సార్స్ నిజంగా అసలు మన లైఫ్ లో పేరెంట్స్ కంటే ఏది లేదు. వాళ్ళు మనకి ఎంతో కష్టపడి నిజంగా మన లైఫ్ లాంగ్ అసలు వాళ్ళకి అంతే రుణపడి ఉండాలి. మన లైఫ్ లో పేరెంట్స్ కంటే ఎక్కువ లేదు. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరంటే మనకి గురువులే. అలాంటి వాళ్ళ గురించి మనకి ఇన్స్పైర్ చేయడానికి వచ్చిన సార్స్ గురించి నిజంగా మీకు ఇక్కడ సెల్యూట్ సార్. నిజంగా మన తల్లిదండ్రుల గురించి ఎలా, అదే తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి అండ్ సైబర్ క్రైమ్స్, గర్ల్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ ఎలా ఉండాలి, అసలు మనం దేంట్లో భయపడకూడదు, దేంట్లో అయినా ఫస్ట్ ఉండాలని చెప్పేసి సార్ చెప్తుంటే నిజంగా నాకు బూస్ బంప్స్ వస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. క్యాంప్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల, పరచూరు, అద్దంకి మీదుగా మార్కాపురం వరకు కొత్త రైలు మార్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో 5 ROBలను నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వికసిత అమృత్ భారత్ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ తో పాటు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 6,600 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. చీరాల రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్, చైల్డ్ ఫీడింగ్ రూమ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. चिराला स्टेशन पर आपका स्वागत है. పబ్లిక్ ఏం చెప్పారు ఓకే కాసేపు పార్టీ వరకు బుకింగ్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయన్నీ చూసి వాస్తవానికి చూస్తే ఇక్కడ చేయవలసిన పని చాలా ఉంది. స్టేషన్ బయట బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. స్టేషన్ లోపల ఇంకా అక్కడక్కడ ఫ్లోరింగ్ బాగాలేదు. ట్రైన్ ఎక్కే చోట ప్లాట్ఫామ్ మీద ఓకే, ఫ్లోర్ కొంచెం బాగానే రఫ్గా ఉంది, గ్రిప్ దొరుకుతూ ఉంది. కానీ కవర్ కింద ఉన్న ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఇది స్లిప్పరీగా ఉంది, ఇది బాగాలేదు. మరి దానికి కూడా ఏదైనా పరిష్కారం చేయాలంటే జారుకోకుండా ఎవరు ఆ పరిష్కారం చేయాలి. వెయిటింగ్ రూమ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయాలి. లేడీస్ వెయిటింగ్ రూమ్ కంప్లీట్ చేయాలి. చైల్డ్ ఫీడింగ్ రూమ్స్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి.
ఎవ్రీ మంత్ వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను. ఊరుకునేది లేదు, ఆగేది లేదు. అధికారులు పని చేయవలసిందే. అధికారులు పని చేయకపోతే ఊరుకోను, కంప్లైంట్ చేస్తాం. సో అంతవరకు రాకుండా స్ట్రిక్ట్ గా పనిచేసి ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.